నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దు ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ బాల్కా సుమన్ హితవు మెడికల్ హబ్ గా మారనున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వెల్లడి కేతపల్లి మండలంలో విఎన్ఆర్ మిల్క్ డైరీ ప్రొడక్షన్స్ కంపెనీ సీజ్ ఉత్పత్తుల్లో ఎలాంటి కల్తీ లేదని నిరూపించుకుంటేనే మళ్లీ అనుమతి మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజులు బకాయిలు 4,000 కోట్లు విడుదల చేయాలి పీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కంపాటి పృథ్వీ జిల్లా ఇక డీటెయిల్స్ లోకి చూస్తే ఎంతో కాలంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నకర్ర శక్తుల చేతిల్లో ఆగం చేసుకోకుండా అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ బాల్కా సుమన్ ప్రజలను కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖానిలో రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఢిల్లీ నాయకులు మోచేతి నీళ్లు తాగుతూ కుట్రలు చేస్తున్నారన్నారు వాటిని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసుకోవాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలని పేర్కొన్నారు అనంతరం వివిధ పార్టీలకు చెందిన 200 మందికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కూరుకంటి చందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో పెద్ద ఎత్తున చేరడం సంతోషంగా ఉందన్నారు అనంతరం 25,50,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 36 మంది లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గులాబీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రామగుండం మొహమ్మద్ గౌస్ గారు బొజ్జల నాగరాజు గారు మొహమ్మద్ మొయిన్ అధ్యక్షులు గారి ఘనంగా స్వాగతం చప్పట్లతోటి మొహమ్మద్ గౌస్ గారు బొజ్జల నాగరాజు గారు ఈట శ్రీను మొహమ్మద్ అతావుల్లా షేక్ ముజాహిద్ మొహమ్మద్ గౌస్ పట్నా మొహమ్మద్ కరీం అన్సార్ బేగ్ మిర్జా అన్సార్ బేగ్ रहमत इमरान खान इमरान गारू मोहम्मद समी मोहम्मद गौस मोहम्मद पोगुल सुरेश गारू सैयद ताज जय तेलंगाना తెలంగాణ మనం 14 ఏళ్ల పాటు పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకొని ఇవాళ మంచిగా మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా సుస్థిరమైనటువంటి పరిపాలన సమర్థవంతమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ తరుణంలో తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయడానికి మళ్ళీ ఈ తెలంగాణను విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి తీసుకొని పోవడానికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీలు ఢిల్లీ నాయకత్వాల మోచేతి నీళ్లు తాగుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్నారు దాన్ని మనం గమనిస్తూ పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో ఉంటేనే భద్రంగా ఉంటుంది కాబట్టి దానికోసం మనమంతా కూడా తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే రావాలి మళ్ళీ పడ్డ తర్వాతనే మేము ఇలా సంతోషంగా జీవించగలుగుతున్నాం రాబోయేటువంటి కాలంలో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరిలో ఒక చర్చ జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించిన అన్నలు తమ్ముళ్ళు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మెడికల్ హబ్ గా మారనుందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు జఫర్గఢ్ మండలంలో డయాలసిస్ సెంటర్ ను ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మొన్నటికి మొన్న
గన్పూర్ కేంద్రంలోని ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మంజూరు చేసుకున్నామని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రజలు సంఖ్య అధికంగా ఉండడంతో గతంలో డయాలసిస్ చేయించుకునే పేషెంట్లను వరంగల్కు గాని జనగాంకు గాని వెళ్లేందుకు ఇబ్బంది పడేవారని అన్నారు. తాజాగా జఫర్గఢ్ లో డయాలసిస్ సెంటర్ను పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడంతో ఎంతో మందికి మేలు జరుగుతోందని అన్నారు. వైద్య శాఖ మంత్రి హరీష్ రావును గన్పూర్ సమస్యలు ఏది చెప్పినా కాదరకుండా వెంటనే మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు. డయాలసిస్ పేషెంట్లకు కూడా ప్రభుత్వం 2016 రూపాయల పెన్షన్ అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగాం ఆసుపత్రికి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు, లింగాల గన్పూర్ ఎంపీపీ, జఫర్గఢ్ ఎంపీపీ సుదర్శన్, పార్టీ మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. What is this mission called? So this ఈ మిషన్ వచ్చేసి మనకు హెచ్డి మిషన్ అంటాం సార్. మనకి ఎంహెచ్డి మిషన్ మెయింటెనెన్స్ హెమోడయాలసిస్ అంటాం అన్నమాట. ఈ మిషన్ మీద ఏంటంటే ఎవ్రీ పేషెంట్కి మనము 4 hours వరకు డయాలసిస్ చేస్తాం సార్. ఒక పేషెంట్ ఒక్కసారి సీకేడీకి వచ్చారనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ చేయించుకోవాలి. కాబట్టి ఇవి ఇన్ కేసు ఇక్కడ నుంచి ఇంతకుముందుకున్న పేషెంట్లు అందరూ మన జనగాంకో లేకపోతే వరంగల్కో అలా వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు డైలీ వెళ్ళి రావడం వల్ల. ఇప్పుడు ఇక్కడ జనగాం ఇప్పుడు మన జాఫర్గఢ్లో ఒక 5 మిషన్స్ చేయడం వల్ల ఒక 10 members పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ. ఇంకా విలేజ్లో కూడా ఆశా వర్కర్లు హెల్ప్ ఇలా తీసుకొని ఇంకెవరైనా పేషెంట్ అవాయిడ్ చేయలేకుండా ఉంటారు కదా సార్, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ప్లస్ అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి డయాలసిస్ అనేది సార్ మనం సింగిల్ డయాలసిస్ చేస్తున్నాం సార్. ప్రైవేట్ డయాలసిస్లో ఏంటంటే ఎవ్రీ 10 డయాలసిస్కి ఒక డయాలసిస్ మాత్రం చేంజ్ చేస్తారు వాళ్ళు. మనం ఏంటంటే ఎవ్రీ డయాలసిస్కి ఒకటి చేంజ్ చేస్తాం సార్. ఇప్పుడు దీనివల్ల మన కాస్ట్ వచ్చేసి 1820 రూపీస్ పడుతుంది సార్ ఒక సెషన్కి. టోటల్గా ఒక పేషెంట్ వచ్చి డయాలసిస్ చేయించుకోవడానికి ఇలా ఒక పేషెంట్కి మనం ఒక మంత్కి ఆరోగ్యశ్రీ మీద 18,200 రూపీస్ పే చేస్తాం. జఫర్గఢ్ మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రంలో ఉండవలసిన రీనల్ డయాలసిస్, క్రానిక్ రీనల్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బులుండి రీనల్ ఫెయిల్యూర్, మూత్రపిండాలు ఫెయిల్ అవుతున్న సందర్భంగా రీనల్ డయాలసిస్ చేసి కొన్ని సంవత్సరాలు బ్రతికించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమం దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈరోజు ఇంతకుముందే మీ అందరి సమక్షంలో మనము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జనగాం జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్, అదేవిధంగా ఈ గన్పూర్ హాస్పిటల్, అదేవిధంగా జఫర్గఢ్ హాస్పిటల్ కూడా వారి పరిధిలోకి వస్తే డాక్టర్ సుగుణాకర్ రాజు గారు వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉన్నది. వారికి ఈ కార్యక్రమానికి నాతో పాటు విశిష్ట అతిథులుగా వచ్చేసిన జయశ్రీ ఉపేందర్ రెడ్డి గారు, ఎంపీపీ లింగాల గణపురం మరియు ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు జనగాం జిల్లా, అదేవిధంగా ఎంపీపీ సుదర్శన్ రెడపాక, రాజు గుజ్జరి రాజు గారు మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, తర్వాత స్థానిక సర్పంచ్ గారు. నల్గొండ జిల్లా నకిరికల్ నియోజకవర్గం కేత్పల్లి మండలంలో ఇంపాముల్ గ్రామ శివారులో గల విఎన్ఆర్ మిల్క్ డైరీ ప్రోడక్ట్ కంపెనీని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతిర్మయ్ ఎంఆర్ఓతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుమానిత పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం గుర్తించి ప్రోడక్ట్ ను సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు తరలించనున్నామని తెలిపారు. కంపెనీకి అన్ని అనుమతులు లేకపోవడం, ముఖ్యంగా లైసెన్స్ లేకపోవడంతో సీజ్ చేశామని అన్నారు. కంపెనీ నిర్వాహకులకు 14 రోజుల పాటు టైం ఇస్తున్నామని, ఆ లోపల తమ కంపెనీ తయారు చేసే వివిధ ఉత్పత్తులలో ఎలాంటి కల్తీ లేదని నిరూపించుకోవాలని అన్నారు. అనంతరం అన్ని అనుమతులు తీసుకుని కంపెనీ నడుపుకోవాలని సూచించారు.
చెడిపోకుండా ఓన్లీ టెస్టింగ్కే. ఓకే. పాల ఉత్పత్తుల సంస్థ ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ పాల పదార్థాలు ఉత్పత్తులు తయారు చేస్తుంది. సో ఇది కొన్ని రోజులుగా తయారు చేస్తుంది, కానీ సరైన అనుమతులు లేకుండా వాళ్ళకంటే లైసెన్స్ ఈ యూనిట్కి సంబంధించి లైసెన్సులు లేకుండా ఉత్పత్తులు జరుగుతున్నాయి. తర్వాత ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ప్లాంట్ను సందర్శించి వీరికి ఎలాంటి చట్టపరమైన అనుమతులు ప్రాపర్ అనుమతులు కానీ లేకపోతే నాణ్యత ప్రమాణాలు లేకుండా చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో అనుమతులు లేని కారణంగా నల్గొండ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల ప్రకారం మరియు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి యొక్క ఆదేశాల అనుసారం ఈరోజు ఆకస్మిక తనిఖీలు ఏదైతే ఇక్కడ కేతపల్లి మండలంలోని ఇక్కడ విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనేటటువంటి యూనిట్ని మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసినప్పుడు మాకు కనిపించినటువంటి ఇందులో కొన్ని అసలు లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్లు, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ లేకుండా అనుమతులు లేకుండా వీళ్ళు నడుపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇంకా అలాగే కొన్ని అనుమానిత ఆహార పదార్థాలు అంటే ఏవి డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవి అనుమానిత పదార్థాలను మేము వాటిని గుర్తించి కల్తీగా గుర్తించి వాటిని ఏంటి అని అంటే ల్యాబ్కు తరలిస్తున్నాము. అన్నీ కూడా శాంపుల్స్ సేకరించాము. ఈ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లోని ల్యాబ్కి పంపిస్తున్నాము. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని యొక్క నివేదికల అనంతరం అందులో ఒకవేళ ఏమైనా నిజంగానే మేము అనుమానించినట్లు అందులో ఏమైనా కల్తీ పదార్థాలు ఏమైనా ఉన్నా అంటే ఏమైనా క్వాలిటీ తక్కువగా ఉన్నా కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం చట్ట ప్రకారం చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే లోపల వీళ్ళు అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఏదైతే శానిటేషన్ కూడా సరిగా ప్రాపర్గా లేదు, తర్వాత అన్హైజీనిక్ కండిషన్లో వీళ్ళు ఈ యొక్క వ్యాపారాన్ని చేపట్టినందున ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు, స్టోరేజ్కి కూడా వీళ్ళు అనుమతి తీసుకోలేదు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా అనుమతి లేకుండా వీళ్ళు ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందున మేము వాళ్ళకి షెడ్యూల్ 4 కింద అన్హైజీనిక్ కండిషన్లో వాళ్ళకి షెడ్యూల్ 4 కింద నోటీసులు ఇచ్చాము. లైసెన్స్ లేని 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజులు బకాయిలు 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని పీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపేటి పృథ్వీ, జిల్లా అధ్యక్షురాలు కె సంధ్య డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని భద్రాచలంలో వందలాది మంది విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి పీడీఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. కానీ 3 ఏళ్లుగా వారికి రియంబర్స్మెంట్ రాకపోవడంతో చదువులను మధ్యలోనే ఆపి పార్ట్ టైం ఉద్యోగాలు చేసి ఫీజులు చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పాలన గురించి, విద్యార్థులు పడుతున్న బాధల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా పృథ్వీ గారిని కోరుకుంటా ఉన్నాం. డిమాండ్ చేశాం. ఆ తర్వాత నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం. ఏ ఒక్కటి కూడా విద్యార్థులు డిమాండ్ చేసినటువంటి, ప్రజలు కోరుకున్నటువంటిది ఏ ఒక్కటి కూడా కళ సాకారం కానటువంటి ఒక దౌర్భాగ్య పాలన ఉంది అంటే అది
కేసీఆర్ ప్రభుత్వం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మనాలి రాజ్ ఠాకూర్ దంపతుల చిన్న కూతురు రేవా ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణం అధ్యక్షుడు ఈదనూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక రామగుండం రైల్వే స్టేషన్లో గల తబీత్ ఆశ్రమంలో పిల్లలు వృద్ధులు సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిలు పంచి భోజనం పెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గాం మండలం అధ్యక్షుడు పెండ్రు హనుమాన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు అప్పాసి శ్రీనివాస్, బీసీసీఎల్ రామగుండం పట్టణ అధ్యక్షుడు సాధు రమేష్, 20-21వ డివిజన్ల అధ్యక్షుడు సిరిశెట్టి సతీష్ గౌడ్, ఎన్డి మోయిన్, పప్పి, ఎండి తాజ్ భాయ్, ఓదిల రాజమౌళి, మాజీ వైఎస్ ఎంపీపీ ఆవుల గోపాల్ యాదవ్, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన అందరి ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి కుమార్తె రేవా గారి పుట్టినరోజు సందర్భంగా మరి స్థానిక రైల్వే స్టేషన్లోని తబితా ఆశ్రమంలో పిల్లలు మరియు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణం పక్షాన కేక్ కట్ చేసి మరి పిల్లలకు ఈ ఒక్కరోజు భోజనం పెట్టించడం జరుగుతుంది. మరి ఆ భగవంతుడు ఎల్లవేళలా మా చిన్నారి రేవతి గారిని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఎన్నో అత్యున్నత శిఖరాలు అధిరోహించేలా చూడాలని, మరి కన్న తల్లిదండ్రులకు ఉన్న ఊరికి పేరు తీసుకొచ్చే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే రేవా. అదేవిధంగా మరి నిరంతరం ప్రజల అభ్యున్నతి కోరుకుంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పెద్దలు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు ఈరోజు ఏ రోజున ఎన్నికలు వచ్చినా కూడా అతి త్వరలో ఎన్నికలు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిట్టి నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో శ్రీకృష్ణుడు సత్యభామ గోపికల వేషధారణలతో చిన్నారులు కనువిందు చేశారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని చిట్టి నరసింహరావు ప్రారంభించారు. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులచే ఉట్టికొట్టి కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిట్టి నరసింహరావు మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విలువలను సమాజానికి నేర్పిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని తత్వాన్ని అర్థం చేసుకుని సుఖ సంతోషాలతో ఎంతటి కష్టమైనా వచ్చినా ధైర్యంగా నిలబడుతూ చిరునవ్వుతో సమాధానం చెప్పాలని అన్నారు. జన్మాష్టమి సందర్భంగా ఈరోజు శాంతినగర్లోని అన్ని యువజన సంఘాన్ని కలిపి శాంతినగర్ యువసేన ఆధ్వర్యంలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటిదాకా చిన్నారులందరూ కూడా వారి తల్లిదండ్రులు వాళ్ళని అద్భుతంగా తయారు చేసి
శ్రీకృష్ణుని వేషధారంలో గొల్లబాబుల వేషధారంలో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇక్కడ అందరికీ కనువిందుగా చేశారు. ఇక్కడి ప్రజలంతా కూడా చాలా సంతోషంతో కూడా ఈ శాంతినగర్ ప్రజలంతా కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి నన్ను అతిథిగా పిలిచినందుకు నేను కూడా శాంతినగర్ ప్రజలందరికీ, ముఖ్యంగా శ్రీకాంత్ మరియు వారి మిత్ర బృందం అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పండుగలు ఎప్పుడు సహృద్భావ వాతావరణంలో చేసుకోవాలి. రాబోయే వినాయక పండుగ కూడా అత్యంత వైభవంగా జరుపుకోవాల్సి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని రిలే నిరాహార దీక్ష చేసుకుని వారికి బీజేపీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే సోదరపు సత్యనారాయణ సూచనల మేరకు రామగుండం నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పిడుగు కృష్ణ కలిశారు. పూలదండలతో వారిని సత్కరించి తమ పార్టీ తరపున వారికి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ములుగురు వీరన్న, అందే రాజ్ కుమార్, భాషపోయిన వాసు, బొంగా మహేష్, ధరణి సంజీవ్, సంపత్ పటేల్, దాశ్రీ కిషోర్, నూనె శ్రీకాంత్, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. జై స్వర్ణకార, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత. ఎంతో మంది రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయినా కానీ స్వర్ణకారులను చిన్న చూపు చూస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం. కేసీఆర్ గారు మీకు ఈ స్వర్ణకారులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వృత్తులు వదిలేసి పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఆడబిడ్డలు మన గోరకాని మెయిన్ చౌరస్తాలో తెలంగాణ గురించి సపోర్ట్ చేసి ఎంతోమంది కూడా వాళ్ళు అమరులైనారు. అలాంటి స్వర్ణకారులకు మీరు తెలంగాణ రాగానే అందరికీ న్యాయం చేస్తా, వాళ్ళకు వృత్తి పనులకు సాయం చేస్తా, నిధులు ఇస్తా అని చెప్పి నిధులు ప్రకటించి కూడా ఆ నిధులు పక్కదారిన పట్టిస్తున్నారు కేసీఆర్ గారు. వారి న్యాయమైన కోరికలు, ముఖ్యంగా వాళ్ళు ఎవడో దొంగతనం చేస్తాడు, వాడు దొరో తెలియదు. వాడు దొంగతనం చేస్తే వీళ్ళని వచ్చి ఇబ్బందుల పాలు చేయడం, వీళ్ళపై కేసులు పెట్టడం, వీళ్ళపై బంగారం రికవరీ చేయడం, ఇలాంటి అరాచకాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు చేస్తున్నారు. అలాంటి అరాచకాలను ముఖ్యంగా మీరు ఆపాలే. వాళ్ళు కొట్టకూడి కోసం పాపం వృత్తి చేసుకొని బతుకుతుండ్రు. వాళ్ళను రికవర్ చేస్తే వాళ్ళు అనాథలైపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా నష్టపోతుండ్రు. వాళ్ళను ఆదుకోవాలి, ముఖ్యంగా ఓ చట్టం తీసుకురావాలి. అంతేకాదు ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ జీవిస్తుండ్రు, ఇక్కడ దుకాణాలు పెట్టుకొని పాపం బతుకుతుండ్రు. ఎక్కడ నుంచో బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకు నష్టం చేస్తుండ్రు, వాళ్ళకు పుట్టం కొడుతుండ్రు కేసీఆర్ గారు. దానిపైన కూడా మీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ పిహెచ్డి అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ప్రశ్నించినందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు తమను చితకబాదారని పలువురు ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఎంజీఎన్లో రీ ఎగ్జామినేషన్ జరుగుతున్న ఏబీవీపీ నాయకులు అంబాల కిరణ్, మాచల్ల రాంబాబు, అంకిల శంకర్, గట్టు ప్రశాంత్, అరగంటి నాగరాజు, మట్టెవాడ కుమార్, అజయ్లను పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పలువురు నేతలు పరామర్శించారు. రిమాండ్ కు తరలించడం కోసం వారిని జడ్జి ముందు ప్రవేశపెట్టగా గాయాలు చూపెట్టారు. దీంతో వారిని రీ ఎగ్జామినేషన్ కోసం పంపించారు. నాగరాజు, రాంబాబు, మన కిరణ్, శంకర్, ప్రశాంత్ వీళ్ళని దాఖలు చేసి వీళ్ళని కొడితే వీళ్ళని బాగా చిత్రించారు. ముందర అన్ని పనిపోయినాయి. వాళ్ళకి ఏం పని శాంతియుతంగా ప్రిన్సిపల్ ఆఫీస్ కూడా ధర్నా చేస్తున్నాం. యూజీసీ నామ్స్ మొత్తం రెగ్యులర్ వాళ్ళకి టైం వాళ్ళకి పార్టీ వాళ్ళకి దాని గురించి అదేవిధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క అన్నిటికీ యూనిఫామ్గా ఉండాలి. కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్లో అసలు మా డిపార్ట్మెంట్లో లేకుండా ఒకరే ఎక్కువ
వీళ్ళ డిపార్ట్మెంట్లో ఒక ఇంకో డిపార్ట్మెంట్లో ఒక మళ్ళీ ఇంకొకటి వీడియో రికార్డింగ్ పెట్టారు. పిహెచ్డి ప్రాథమిక సమాచారంతో ఇట్లా వేయాలనుకుంటున్నారు. వాళ్ళ ప్రమోషన్లో లేని వీడియో రికార్డింగ్, అర్జెంట్ ప్రొఫెషన్లో మొన్న తీసుకున్నారు, దానిలో లేని వీడియో రికార్డింగ్, పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత వైభవ వాయిస్ తీసుకుంటే లేని రికార్డింగ్, పిల్లలు ఎక్కడి నుంచో ఎస్టీ తండాల నుంచి గూడాల నుంచి వచ్చే పిల్లలు వీడియో రికార్డింగ్ పెట్టి ఎంత భయపడుతున్నారు. భయభ్రాంతులకు గురి చేయడం కోసం వీడియో రికార్డింగ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి 4 పదవులు ఇచ్చి వాళ్ళతో కోట్ల ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఆయన కూడా తీసుకొచ్చి ఇతరులు ప్రాణాలు పెడుతుంటే ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 100 సీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ 10 సీట్లు ఉంటే దాంట్లో 7 సీట్లు 8 సీట్లు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, మా యూనివర్సిటీలో పనిచేసే పార్ట్ టైం లెక్చరర్లు, కాంట్రాక్చువల్. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని వరంగల్ సుబేదారిలోని రామన్ హై స్కూల్లో విద్యార్థులచే శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు హై స్కూల్ ప్రిన్సిపల్ నళినిశ్రీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ పండుగల విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాలు విద్యార్థులకు తెలిసే విధంగా తమ వేడుకలు నిర్వహించామని అన్నారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల రూపంలో దుస్తులు ధరించి నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులతో ఉట్టి కొట్టించి పండుగ వాతావరణం జరిగింది. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రామన్ హై స్కూల్ కరెస్పాండెంట్ రాజేష్, డైరెక్టర్ పురుషోత్తం, వైస్ ప్రిన్సిపల్ అనుపమ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జన్మాష్టమి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆయన ప్రపంచానికే ఒక మహా వ్యక్తి. ఆయన చూపించినటువంటి దారి కానీ, ఆయన చెప్పినటువంటి సూక్తులు కానీ, భగవద్గీత కానీ ప్రజలకి చాలా అన్ని విధాలు పనికొస్తుంది. అది ప్రతి ఒక్క పిల్లలకి కూడా తెలియజేయడం జరిగింది. శ్రీకృష్ణుడి గురించి ఆయన ఉపదేశాలే కానీ, ఆయన చేసినటువంటి చిలిపి పనులే కానీ, అందువల్ల ప్రతి ఒక్క పిల్లవాళ్ళలో మేము కృష్ణుని చూసుకుంటున్నాము. దానివల్ల ఏంటంటే మన పండుగల విశిష్ట గురించి, కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. అందరూ కూడా ఇలాగే ప్రతి స్కూల్లో కూడా జరుపుకుంటారని ఆశిస్తున్నాము. కృష్ణుడు అనేవాడు ఒకటి ఏంటంటే మనలో ఒకడు, దేవుడు అనేదానికన్నా మనలో ఒకడు. మనకి ఎన్నో మార్గదర్శకాలు, ఎన్నో ప్రశాంతమైన జీవితం, సంగ్రామం, మహాభారత యుద్ధమే కానివ్వండి, దినచర్య కానివ్వండి, ఆయనని అనుకరించిన వాళ్ళు తప్పకుండా వాళ్ళ జీవితాల్లో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని హనుమకొండలోని ఆదర్శ్ హై స్కూల్లో విద్యార్థులచే శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆదర్శ్ హై స్కూల్ డైరెక్టర్ నరసింహ మీడియాకు తెలిపారు. భారతీయ పండుగల విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాలు విద్యార్థులకు తెలిసే విధంగా తమ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమిని వేడుకలను నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల రూపంలో అలంకరించుకొని నృత్యాలు చేశారని తెలిపారు. అనంతరం విద్యార్థులచే ఉట్టి కొట్టించి పండుగ వాతావరణం నెలకొల్పందని అన్నారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం అన్ని రకాల సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా పిల్లలకి సెలబ్రేషన్ బేస్డ్ స్కూల్ అన్నట్టు అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అందులో భాగంగానే ఈరోజు ఉట్టి కొట్టించాము. పిల్లలు మంచిగా పార్టిసిపేట్ చేశారు. నర్సరీ నుంచి వెళ్ళి 5th క్లాస్ వరకు, 7th క్లాస్ పిల్లల వరకు ఉన్నారు. దాంతోపాటు 6th నుంచి 10th వరకు మనకు మంచి ఐఐటి ఫౌండేషన్ ఇచ్చే స్కూల్ అన్నట్టు. సో అన్ని రకాల సెలబ్రేషన్స్ ఇప్పుడు ప్రతి యాక్టివిటీ కూడా మన దగ్గర మంచిగా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. పెద్ద స్పేసియస్ గ్రౌండ్ ఉంది కాబట్టి మనకు అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, కృష్ణాష్టమి అంటే జనరల్గా కృష్ణుడు పుట్టినరోజు అన్నట్టు. సో పుట్టినరోజుని భారతదేశ వ్యాప్తంగా హిందువులంతా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో కృష్ణాష్టమి ఈసారి 2 రోజులు వచ్చింది. ఈరోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు, రేపు కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. స్కూల్లో ఈరోజు మనం గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకున్నాం. మీరంతా చూస్తూనే ఉన్నారు దీన్ని. సో పిల్లలందరూ గోపికమ్మలాగా
కృష్ణుడిలాగా మంచిగా పార్టిసిపేట్ చేసి వచ్చారు. చూడముచ్చటగా ఉన్నారు పిల్లలందరూ కూడా. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దు, ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ బాల్కా సుమన్ హితవు. మెడికల్ హబ్ గా మారనున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వెల్లడి. కేతపల్లి మండలంలో విఎన్ఆర్ మిల్క్ డైరీ ప్రొడక్షన్స్ కంపెనీ సీజ్, ఉత్పత్తుల్లో ఎలాంటి కల్తీ లేదని నిరూపించుకుంటేనే మళ్లీ అనుమతి. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజులు బకాయిలు 4,000 కోట్లు విడుదల చేయాలి. పీడీఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కంపాటి పృథ్వీ జిల్లా. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.